హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ టెక్ న్యూస్లో మనం టాప్ టెక్ న్యూస్ల గురించి మాట్లాడదాం. సో మరి ఫస్ట్ టెక్ న్యూస్ చైనాకి రిలేటెడ్. మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే ఏ ఏజ్ వాళ్ళైనా సరే మొబైల్ ఎంతసేపు అయినా వాడుకోవచ్చు కదా. చిన్నపిల్లలు అయితే అసలు మనకు మొబైల్ ఇవ్వరు ఒకసారి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు చైనాలో కొత్త రూల్ తీసుకొని రాబోతున్నారు. అదేంటి అంటే 16-18 సంవత్సరాల వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు రోజుకి 2 గంటలే మొబైల్ వాడే విధంగా, మరి 16 కంటే తక్కువ సంవత్సరాలు ఉండేవాళ్ళు 10-15 నిమిషాలే మొబైల్ వాడే విధంగా కొత్త రూల్ తీసుకొస్తున్నారట. మరి 18 ఇయర్స్ వాళ్ళకి ఏం లేదా అంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు రాత్రిపూట మొబైల్ వాడకుండా ఉండే విధంగా ఒక కొత్త రూల్ తీసుకొస్తారట. దానికోసం సర్వే అయితే నిర్వహిస్తున్నారు. మరి ఇటువంటి రూల్స్ అనేవి ఆల్రెడీ కొరియా ఉంటుంది చూసారా, కిమ్కి సంబంధించిన కొరియా. సో అక్కడైతే ఇట్లాంటి రూల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కాకపోతే చైనా వాళ్ళు కూడా ఇటువంటి రూల్ని తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ ఈ రూల్ అనేది మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం కష్టమే. మన ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లబోదిబం అంటాయి కావచ్చు. ఇటువంటి రూల్ ఒకటి తీసుకొస్తే వాళ్ళ మొబైల్ సేల్స్ మీద ఘోరంగా ఇంపాక్ట్ పడుద్ది. సో మరి మొబైలే వాడని వాళ్ళు లేనప్పుడు మొబైల్ ఎవరు ఉంటారు కదా. దాంతోపాటు ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, మిగతా చాలా ఇండస్ట్రీస్ మీద ఈ ఇంపాక్ట్ అయితే పడే అవకాశాలు ఉంటుంది ఒకవేళ ఇండియాలో తీసుకొస్తే. ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి రూల్ని తీసుకొస్తే కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదని కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి iPhone 15 గురించి. సో ఈ మంత్ అయితే సెప్టెంబర్లో అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ఇప్పటికే చాలా రకాల లీక్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త లీక్ ఏంటి అంటే, కొత్త లీక్ కాదు, యాక్చువల్లీ లైవ్ ఇమేజ్ ఒకటి లీక్ అయింది. దాని ప్రకారం దీనిలో Type-C పోర్ట్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో మరి ఇప్పటి వరకు ఐఫోన్ మొబైల్స్లలో లేనిది ఏంటి, మిగతా మొబైల్స్లలో ఉంది ఏంటి అంటే Type-C పోర్ట్. ఇప్పుడు దాన్ని కూడా ఐఫోన్లోకి వీళ్ళు తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే అన్ని కంట్రీస్లలో ఈ Type-C పోర్ట్ ఏదైతే ఉంటుందో అన్ని డివైస్కి వాడాలని చెప్పేసి రూల్స్ తీసుకొచ్చారు. రీసెంట్గా సౌదీ అరేబియాలో కూడా 2025 కల్లా ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటే అన్నింటిలో Type-C పోర్ట్ ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళు ఒక రూల్ అయితే తీసుకొని వచ్చారు. మెల్లిమెల్లిగా అన్ని కంట్రీస్లలో కూడా ఈ Type-C పోర్ట్తో కూడిన మొబైల్స్నే మార్కెట్లో తీసుకొస్తారు. ఇప్పటివరకు ఐఫోన్ గురించి మాట్లాడితే ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకోండి, ఆల్రెడీ దాంట్లో ఛార్జింగ్ ఆగదు. మొన్న మధ్య నాకు ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి అసలు మొత్తానికే ఛార్జింగ్ అవ్వట్లేదు. సో దీని గురించి నేను ఒక వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో మరి ఆ విషయం మనం పక్కబెట్టినట్టయితే ఇప్పుడు ఐఫోన్లో Type-C పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత మరి అందరి దగ్గర ఈ మధ్యకాలంలో Type-C పోర్ట్ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ సమస్యలు కొంచెమైనా తీరే అవకాశాలు ఉన్నాయి. సో చాలామందికి ఐఫోన్ వాడినప్పుడు ఎదురే సమస్య ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో ఛార్జింగ్ ఆగదు. ఒకవేళ అయిపోయింది అని అంటే వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఉందా అని అడుక్కుంటూ తిరగాల్సి వస్తుంది. పక్క వాళ్ళ దగ్గర ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని చెప్పేసి. సో మొత్తానికి ఇప్పుడైతే Type-C పోర్ట్తో తీసుకొని రాబోతున్నారు. మరి దీని కథ ఏంటి అనేది ఈ సెప్టెంబర్లో లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. దాంతోపాటే దీంట్లో వేరియంట్స్ ఏవైతే ఉంటాయి, స్టోరేజ్ వేరియంట్స్. సో దీనిలో మనకు ప్రో వేరియంట్స్ ఉంటాయి సరే, దాంట్లో 256 GB నుంచి మొదలు పెడితే 2 TB వరకు ఉండే స్టోరేజ్ వేరియంట్స్లలో ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఈ నెక్స్ట్ న్యూస్ iQOO Z7 Pro గురించి. సో త్వరలో ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. MediaTek Dimensity 7200 ప్రాసెసర్ని దీనిలో వాడతారు. ఈ iQOO గురించి మాట్లాడితే మధ్య చాలా మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు. మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ఎక్స్పెక్టేషన్స్ అయితే హైనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఒప్పో గురించి. వీళ్ళు త్వరలోనే N3 Flip, N3 Fold అని చెప్పేసి ఫోల్డింగ్ ఫోన్స్ అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు కదా. మరి ఇవి డిఫరెంట్ సర్టిఫికేషన్లో స్పాట్ అవుతున్నాయి. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. వీళ్ళు తీసుకొచ్చారు అంటే దాన్నే వివో వాళ్ళు, ఒప్పో వాళ్ళు కూడా మార్కెట్లోకి, OnePlus వాళ్ళు కూడా తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్ నథింగ్ గురించి. ఆల్రెడీ మీలో చాలామంది వినే ఉంటారు. CMF అనే పేరుతోటి వీళ్ళు సబ్ బ్రాండ్ తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పుడు మనం నథింగ్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఐఫోన్కి కాంపిటీషన్ ఇచ్చే విధంగా దీనిలో ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ని తీసుకొస్తారన్నట్టు. ఇప్పుడు మనం నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 గురించి మాట్లాడితే ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉంది, పెరుక్కుంటూ పోయింది కదా. సో నథింగ్ ఫోన్ 3 తీసుకొచ్చినా సరే ప్రైస్ అనేది బాగానే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. సో లేకపోతే నథింగ్ ఫోన్ 2కి సమానంగానే ఉంటుంది, తక్కువ అవ్వడం అనే ప్రసక్తే లేదన్నట్టు. సో మరి వాళ్ళు అలా క్వాలిటీని మెయింటైన్ చేస్తాం, ఆ ప్రీమియం సెగ్మెంట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు త్వరలోనే వీళ్ళకి సంబంధించిన వాచెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. డిఫరెంట్ సర్టిఫికేషన్స్కి అయితే వీళ్ళు అప్లై చేశారు, దానికైతే అప్రూవల్ వస్తుంది. సో మరి నథింగ్ ఫోన్లో ఇప్పుడు ఈ CMF బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో తక్కువ ఫోన్ మొబైల్స్ కూడా తీసుకొస్తారో రారో చూడాలి. చాలామంది తక్కువ బ్రాండ్లో దొరికే ఈ నథింగ్ ఫోన్ తీసుకొస్తే కొంటారు. దానికి రీజన్ ఏంటంటే దాని UI అనేది బాగుంది, దాంతోపాటే వాళ్ళ ఇన్నోవేషన్ బాగుంది. మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు తీసుకొస్తారో లేదో చూడాల్సింది. నెక్స్ట్ Pixel 8 Proకి సంబంధించి స్టోరేజ్ డీటెయిల్స్ అంటే 256 GB వేరియంట్లో, తర్వాత 512 GB వేరియంట్లో తీసుకొస్తారని చెప్పేసి కొన్ని లీక్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్లస్ ఈసారి డిజైన్ కూడా సేమ్ లాగానే కనిపిస్తుంది. ఏం స్పెసిఫికేషన్స్ ఉంటాయో చూడాల్సి ఉంది, ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. అక్టోబర్లో అయితే వీళ్ళు ఈ మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఈ మధ్య దీని పేరు అనేది చాలా పాపులర్ అయిపోయింది, ఏ పేరు అనేది. సో మరి ఇది ఎంత మంచి చేస్తుందో అప్పుడప్పుడు చెడు కూడా చేస్తూ ఉంటుంది. USAలో ఒక లేడీ, ప్రెగ్నెంట్ లేడీ అన్నట్టు, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంలో ఆమె దొంగ అని చెప్పింది. సో దానికి గాను పోలీసు వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారు. సో మరి ఇవి చెప్పేది ఏంటి అంటే అసలు నేను దొంగనే కాదు, నేను ప్రెగ్నెంట్ లేడీని, అయినా కూడా నన్ను తీసుకొచ్చారు, చెప్పినా కూడా వినకుండా మీ అందరి మీద లాసూట్ ఫైల్ చేస్తాను నేను అని చెప్పేసి అయితే చెప్తుంది. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్తుంది. యాక్చువల్లీ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి USAలో జరిగాయి. చేయని తప్పుకి
తీసుకెళ్ళి ఒక అతన్ని జైల్లో వేశారు. దాని తర్వాత ఎంతో కొంత కాంపన్సేషన్ ఇచ్చేసి చాలా సంవత్సరాల తర్వాత విడుదల చేశారు. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఫేషియల్ రికగ్నిషన్ గురించి మాట్లాడినట్టయితే మరి ఏం చూసి ఈమె దొంగందో మరి అది నిజమా అబద్ధం అనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వాళ్ళు ఒక కొత్త మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఒకటి కాదు 2-3 తీసుకొస్తారనుకోండి. అయితే ఇప్పుడు వీళ్ళు రియల్మీ 11X అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతూ ఉంటే చాలా మంది వెయిట్ చేసేది రియల్మీ GT5 అనే పేరుతోటి 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన ఒక మొబైల్ మార్కెట్లోకి త్వరలో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి iPhone 16 గురించి. 15 రాలే 16 ఏంటి అంటే అంతే ఐఫోన్ వాళ్ళ లీక్స్ వస్తూనే ఉంటాయి. ఈ 16లో ఈసారి వీళ్ళు కొత్త సెన్సార్స్ని పెట్టి మొబైల్ మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఒక డేంజర్ టెక్నాలజీ గురించి. జనరల్గా మనం కీబోర్డ్లో కొన్ని కీస్ని టైప్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తూ ఉంటుంది చూసారా. సో సౌండ్ ఆధారంగా మనం టైప్ చేసిన కీ ఏంటి తెలుసుకునే విధంగా ఒక టెక్నాలజీ అయితే తీసుకొచ్చారన్నట్టు. సో మరి ఇది మంచిగా తీసుకొచ్చారు, కాకపోతే దీని ద్వారా చెడు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మరి వీళ్ళు ఎలా టెస్ట్ చేశారు అంటే ఒక కీనే కొన్ని ఎక్కువ సార్లు ప్రెస్ చేసేస్తూ ఉంటే ఒక సౌండ్ వస్తుంది చూసారా, ఆ ప్యాట్రాన్ని ఏఐకి ఇచ్చారు. సో అన్ని కీస్ని ప్రెస్ చేసేసి సో అదేం చేస్తుంది, ఇప్పుడు ఎక్కడో దూరంగా ఐఫోన్ మొబైల్ తోటి దాన్ని రికార్డ్ చేసేసారన్నట్టు. చాలా మీటర్ల దూరం నుంచి రికార్డ్ చేసేసిన తర్వాత ఆ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ సాఫ్ట్వేర్కి ఇస్తే 93% అక్యురేట్గా, ఇది 93-95% అక్యురేట్గా వాళ్ళు ఏం టైప్ చేశారో చెప్పిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఇటువంటి టెక్నాలజీ వచ్చిందనుకోండి మంచి కంటే ఎక్కువ చెడే జరుగుద్ది. సో ఇప్పుడు ఎవరైనా పాస్వర్డ్ టైప్ చేశారనుకోండి సౌండ్ వచ్చే కీబోర్డ్లలో, సో మరి ఆ పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు రికార్డ్ చేసుకొని హ్యాకర్స్ దాని తర్వాత ఆ పాస్వర్డ్ని హ్యాక్ చేసే అవకాశాలు అనేవి చాలా ఈజీగా ఉన్నాయి. అందుకోసమే వర్చువల్ కీబోర్డ్లు వాడాలని చెప్తూ ఉంటారు. సో మరి వర్చువల్ కీబోర్డ్ వస్తే సౌండ్ రాదు, లేదా మనకు కీబోర్డ్స్ సౌండ్ చేయనివి కూడా ఉంటూ ఉంటాయి. సో అటువంటి కీబోర్డ్లు కొనుక్కుంటే బెస్ట్. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఏ టెక్నిక్స్ బాగా నచ్చింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.